ಯಾರದು ಯಾರದು ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సౌండ్ చేస్తున్నాను అది సౌండ్ చేస్తున్నాను అది భయపడద్దు మన దగ్గర రుద్రాక్ష ఎలా ఇదే దిలీపు ప్రతిదీ ఉంది, ఏం భయపడద్దు. అది ఓం నమః శివాయ ఈడు కూడా ఉంది దిలీపు, పక్కన ఉంది లెవెన్ మైల్స్ ఫినిష్ చేసాం అన్న. అక్కడ చూడండి దాడు 3 ఉన్నాయండి ఒకే తర అక్కడ దిలీపు. ఎవరదే? ಎಲ್ಲ ದೆವ್ವಗಳು ಗೈಸ್, ದೆವ್ವಗಳು ಕುತ್ಕೊಂಡಿದೆ ಗೈಸ್, ಏನು ಮಾಡಬೇಕು ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. ಕೀರ್ತನ గారు ముసలాడా నేను సమాధిలో అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. కీర్తన్ గారు ರೋಡು ಸರಿ ಇಲ್ಲ ಗಾಯ್ಸ್ ಅದು 1 2 ఒక నిమిషం పెట్టు అట్లా ఈ సార్ అట్లే ఉంది దిలీప్, అట్లే ఉంది. ఎవరది? యారదు గైస్ ఎవరది? మేము ఇది ఫినిష్ చేసే తీరుతాము. ఓం నమః శివాయ అని దిలీపు. ఓం నమః శివాయ సౌండ్ చేస్తున్నాను అది ఎవరది? లైట్ దాని మీదకి కనిపించట్లేదు దిలీపు. ఆంజీ దిలీపు, ఇది అల్లే అక్కడే ఉంది దిలీపు. ఎవరది? నీతో మాట్లాడచ్చా? ఎవరో చెప్తావా? నీ పేరు ఏదో తెలుసుకోవచ్చా? ఇక్కడ ఏం చేస్తున్నావు తెలుసుకోవచ్చా? ఆఫ్ చేయి, మాట్లాడదాం ఆఫ్ చేయి. గైస్ కనిపిస్తుందా? నీ పేరేంటో తెలుసుకోవచ్చా? ನಿಮ್ಮ ಹೆಸರೇನೋ ಗೊತ್ತಾಗ್ಬೋದಾ? ತಿಳ್ಕೋಬೋದಾ? సౌండ్ చేస్తున్నాను అది భయపడద్దు మన దగ్గర రుద్రాక్ష ఎలా ఇదే దిలీపు ప్రతిదీ ఉంది, ఏం భయపడద్దు. అది ಒಂಥರ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ ಗೈಸ್. ಅಯ್ಯಪ್ಪೋ లేస్తాను, ఊగుతాను దిలీపు, ఊగుతాను. ఓని ಕೆಲಸ ಮಾಡಿ. నీ పేరు ఏంటో చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. నీ పేరేంటో తెలుసుకోవచ్చా? ప్లీజ్ చెప్పు. లైట్ అయ్యి దిలీపు. ఇంత త్వరగా ఎక్కడికి? ఏ చెట్టు పైకి ఎక్కిస్తుంది దిలీపు. వెళ్ళిపోయిందమ్మా దావలోకి. పద చూద్దామా, స్లో పద దిలీపు.
ఇక్కడ కదా ఇక్కడ కూర్చొని అమ్మా ఇక్కడ ఏమన్నా చెట్లలోకి వెళ్ళిపోయిందండి. సరే మనము ఫినిష్ చేద్దాం రా 7 గైస్ మేము నియర్ బై 8 కిలోమీటర్స్ ఫినిష్ చేసినాము. ఇప్పుడు మేము 3 కిలోమీటర్స్ ఫినిష్ అవ్వాలి. 3 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಅಲ್ಲಿ ಫಿನಿಶ್ ಆಗುತ್ತೆ. ಓಕೆ ಹೋಗ್ತದ ದಿಲೀಪ್ సౌండ్ దిలీప్ ఈ పక్క వస్తుంది. వెళ్ళిపో ಈ ಸೈಡಿಂದ ಬರ್ತಿದೆ ಗೈಸ್ ಸೌಂಡ್. ಈ ಸೈಡ್ ಬರ್ತಿದೆ. ಪದ ಯಪ್ಪ ಭಯಂ అంటే గుర్తిస్తాను దిలీప్. ಗಾಯ್ಸ್ ನಮಗೆ ಈ ರೋಡು ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತೋ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಬಟ್ ನಾವು ಮಾಡ್ತಾನೆ ಇದ್ವಿ. ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತನೇ ಬರ್ತಾನೆ ಇದೆ ಅದು ಗೋಸ್ಟು. ಏನೋ టెంపుల్ ಅದು విలేజ్ వచ్చిందా? ఓకే విలేజ్ మీదుగా వెళ్తుందా? ఈ పక్క రోడ్డు ఉందా? ఇంకోటి స్ట్రైట్ వెళ్ళిపో. ఏదో ఫ్యాక్టరీ దిగబోదు. విలేజు హాంటెడ్ విలేజ్ గాయస్. ఇది భయానకం కదా. దయ్యాల ఇది లాగుంది దిలీప్. అదే ఏంటది? ఏ పిలుస్తాంది దిలీపు నిన్ను? ఏ అది ఏమంటుంది? ఏదో అంటుంది కదా. పిలుస్తుందన్నా రా అంటాను. 8 ಕಿಲೋಮೀಟರ್ಸಾ? 9 ಯಪ್ಪ 2 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಇದೆ. ಫಿನಿಶ್ ಮಾಡಬೇಕು ನಾವು. ಪದ ಬೈಕ್ ಎಕ್ಕಿಚಾలి. దిలీపు నా వెనకాల ఏదో వస్తుంది దిలీపు. ఏదో పిలుస్తాను దిలీపు. పద నా బైక్ పరిస్థితి వర్ణనాతీతం దండి తెల్వా కదా దిలీపు. ಘೋರಂ ఉన్నది ಗಾಯ್ಸ್. ನನ್ನ ಬೈಕ್ ಸಿಚುವೇಶನ್ ಹೆಂಗಾಯ್ತು ಗೊತ್ತಾ? ಫುಲ್ಲು ಘೋರವಾಗಿ ರೋಡು ಸರಿ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಗಾಯ್ಸ್. వెనకాల పిలిచింది మాత్రం నాకు పర్ఫెక్ట్గా వినిపించింది. నిಮಗೆ కేಳಿಸಿದೆಯೋ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ನನಗೆ. ఈ దిలీప్ ఎవరు నిలబడుకున్నారు దిలీప్? అక్కడ ఎవరు నిలబడుకున్నారు దిలీప్? ఎవరది? ఇది ఆఫ్ చేసి కనిపించింది. పాట వస్తుందన్న. అవును. ఏం పాట అది? ಪಾಠ ವಸ್ತುಂದನ್ನ ಪಾಠ ಗಾಯ್ಸ್. ಏನೋ ಹಾಡು ಆಡ್ತಿದೆ ಗಾಯ್ಸ್. 1 ಮೈಲ್ ಇದೆ ನಮಗೆ ಇವಾಗ ಫಿನಿಶ್ ಮಾಡೋಗೆ. ಬಿಟ್ಬಿಡು, ಫಿನಿಶ್ ಮಾಡ್ಬೇಕು ನಾವು. ಬಿಟ್ಬಿಡು. అక్కడ ఉన్నది నువ్వేనా? నువ్వేనా? దిలీప్ ఫినిష్ చేద్దామా? ఓకే. ಮತ್ತೆ మళ్ళీ రివర్స్ వెళ్ళాలి దిలీప్. మనము 11 కిలోమీటర్స్ రిటర్న్ వచ్చాం కదా. అది నీ బైక్ పెట్టిన చోటే ఎండ్. అర్థమైందా? కదా ముందుకు వెళ్ళాలి ఇంకొక కిలోమీటర్. ఏంటి అక్కడ ఉండింది దిలీపు? చెట్టు పైన ఎక్కుతాను దిలీపు. తాటి చెట్టు. అవునన్నా చెట్టు ఎక్కుతుంది.
ಕಾಣಿಸ್ತಿಲ್ಲ ಗಾಯ್ಸ್ ಇಲ್ಲಿ ಆ ಮರ ಇದೆ ಅಲ್ವಾ ಮುಂದೆ ಬಾ ಸ್ಲೋಗ ಹಾಂ ಪದ ಏ ಮಂಚು ಇದು ಎಲ್ಲ ಮೊತ್ತ ಮಂಚು ಇದು ಕಾಣಿಸ್ತಿಲ್ಲ ಓ ಮೈ ಗಾಡ್ ఇక్కడ ఏందో ఉందన్న ఆడ కూర్చొని దిలుపు వైట్ గైస్ గైస్ ఆడ కానిస్తుందియా కదులుతాను దిలుపు ఎన్ని ఉన్నాయి దిలుపు 3-4 ఉన్నాయన్న గైస్ అరుస్తాను చూడండి గైస్ అమ్మా దేవుడా అన్న వెళ్ళిపోదామన్న బ్యాక్ గైస్ 11 మైల్స్ ఫినిష్ అయితే నమ్ దిలీపు అందుకే అది 11 మైల్స్ ఫినిష్ చేసాం అన్న అక్కడ చూడండి దాడు 3 ఉన్నాయన్న ఒకే తడవ అక్కడ దిలీపు ఎవరదే అక్కడ ఎడ్జ్లో కూడా ఉంది దిలీపు ఒకటి ఉందన్న ఇక్కడ ఒకటి ఉంది ఎప్పా కుత్తుకోండి దిలీపు ఫినిష్ చేద్దాము వెనక్కి వెళ్ళిపోదామా ముందుకు వెళ్దామా ఎట్లా వెళ్ళేది దిలీపు ఎలా వెళ్దాం గైస్ ಎಲ್ಲ ದೆವ್ವಗಳು ಗೈಸ್ ದೆವ್ವಗಳು ಕುತ್ಕೊಂಡು ಇದೆ ಗೈಸ್ ಏನು ಮಾಡಬೇಕು ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ಊಗುತ್ತಾನೆ ನಾವೇ ಅಲ್ಲಿ ನೋಡು ಗೈಸ್ ಗೈಸ್ ಅಲ್ಲಿ ನೋಡು ಗೈಸ್ గైస్ అవి ఏం తెలుసా నిలబడుకొని ఉన్నాయి గైస్ గమ్మున నిలబడుకొని ఉన్నాయి నిలిపో రివర్స్ తీసుకుని వెళ్ళమా ఈ ఒక ఫోటో తీసుకున్నాం ఫోటో తీసుకున్నాం ఓం నమ శివాయ అంటూ దిలుపు నేను ఫోటో తీసుకున్నా సార్ ఓం నమ శివాయ ఈ లొకేషన్ ఓం నమ శివాయ గైస్ ఓం నమ శివాయ నీ ఫోన్ దిలీపు ఓం నమ శివాయ అంటాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రుద్రాక్షం అరుస్తాను దిలీపు అరుస్తాను అన్నది ఓం నమ శివాయ 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 గైస్ మేము ఫుల్ ఫినిష్ చేసేస్తున్నాం ఇక్కడ ఫోటో తీసేసుకున్నాము సో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూడిట ఓం నమ శివాయ ఓం నమ శివాయ గైస్ మేము ఫినిష్ చేసాము తీసుకో లవ్ పెట్టేసుకో రివర్స్ వెళ్ళిపోతుంది రివర్స్ తిప్పేసుకో వస్తున్నాయి తెలిపో వెనక్కి తిప్పుకో ఇక్కడ తిప్పేసుకో అంత దూరం పోద్దు అది వాలింది తెలిపో అది వాలిపోతాను తెలిపో అల్లే మళ్ళీ నిలబడతాను వచ్చేసి భిన్న ಅನುಸ್ತಾನ್ ದಿಲೀಪು ಗಾಯ್ಸ್ ಬಿಡ್ತಿಲ್ಲ ನಮಗೆ ಹೋಗೋಕೆ ಬಿಡಲ್ಲ ವಸ್ತಾನೆ ಆ ಸೌಂಡ್ಸ್ చూడు వస్తాನೆ ದಿಲೀಪು ಪದ ಗಾಯ್ಸ್ ఓం నమ శివాయ 3 సార్లు ఉమ్మేసి ఓం నమ శివాయ పద ఈడు కూడా ఉంది దిలీపు పక్కనే ఉంది పద లెవెన్ మైల్స్ ఛాలెంజ్ ఫినిష్ అయింది. మేము మొత్తం ఫినిష్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళి మేము చెట్టుకి కొట్టాం కదా, మళ్ళీ 3 సార్లు కొట్టి ಮೂರು ಸಾರಿ ಮತ್ತೆ ಹೊಡೆದು ಮತ್ತೆ ಅದೇ ಚಾಲೆಂಜ್ ಪೂರ್ತಿ ಫಿನಿಶ್ ಮಾಡಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಬೇಕು. ಫಿನಿಶ್ చేసామని చెప్పాలి గైస్ మేము ఆ చెట్టు దగ్గర. అది పద దేవుడా దిలీపు అన్ని దెయ్యాలు ఫస్ట్ టైం నేను చూడడం ఒకే చోట. చాలా ఉన్నాయండి ఇక్కడ ఒకే చోట గైస్, ఒక్కటే చోట అన్ని దెయ్యాలని నేను చూడడం ఫస్ట్ టైం దిలీప్. ಗಾಯ್ಸ್, ನಾನು 2 ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲಿ ಮಾತಾಡಬೇಕು. ಇದೆಲ್ಲ ಟೆನ್ಷನು. ಒಂದು ಕಡೆ 2 ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲೂ ಮಾತಾಡಲಿ, ఇది ఒక పక్క టెన్షన్ ఉంటుంది.
సో నేను ఏం ಮಾತಾಡ್ತಾನೋ నాకే తెలీదు, ಕನ್ಫ್ಯೂಷನ್లో ಏನೇನೋ ಮಾತಾಡ್తున్నాను నేను. ಆ ಥರ ಆಗ್ತಿದೆ ನನಗೆ, ಈ ಲೊಕೇಶನ್ ಆ ಥರ ಇದೆ ನನಗೆ, ಭಯಾನಕ. బ్రో లిప్ మనకు ఎక్కడెక్కడ కనిపించిందో గుర్తుందా ఇప్పుడు పోయే రూట్లో? పద పద పద. అదే భయం నాకు, ఎక్కడెక్కడ ఉన్నాయో మళ్ళీ అక్కడే ఒక ఉంటే ఏం చేసేది. గాయస్ మా కష్టం ఎలా ఉందంటే చెప్పుకోలేము మేము, ఎవరికి చెప్పుకోలేము మేము, ಯಾರಿಗೂ ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ. ಆ ಥರ ಕಷ್ಟ ಇದೆ ನಮಗೆ ವೀಡಿಯೋ ಮಾಡೋಕ್ಕೇನು. ಯಾಕಂದರೆ ನಾವು ಬೈಕಲ್ಲಿ ಮಾಡ್ತಿದ್ದೀವಿ, ಇದು ಡೇಂಜರಸ್ಸು. ఇక్కడ కదా, ఇక్కడ ఈ పోల్ దగ్గర, ఆ పోల్ దగ్గర వీళ్ళు ఇక్కడ కుత్తుಕೊಂಡಿದ್ದೆ ಗಾಯ. ఇక్కడే ఓకే. నెవర్ మైండ్ ఛాలెంజ్ ఫినిష్ చేస్తున్నాం, ఫినిష్ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಗಾಯ್ಸ್. ఈ చెట్టు దగ్గర కదా వీరాపల్లి, ఇంకా పోతారా, సమాధులు ఉన్నాయి కదా. ఈ రోడ్ చాలా కష్టం వెళ్ళిపోవచ్చు కదా, ఇట్లాంటి రోడ్ అయితే చాలా కష్టం. రూట్ గుర్తుందా మళ్ళీ బైక్ దగ్గర పోయే రూట్? ఇప్పుడు ఏం చేయలేదు చూడ దిలీపో, ఫినిష్ చేసినామని. మనం ఇంకా ಎಂಡ್ ಫಿನಿಶ್ ಆಯ್ತು, ಎಂಡ್ ದಿಕ್ಕರೆ మనకి ಇಬ್ಬಂದಿ పెట్టచ్చు ಅನ್ಕೊಂటున్నా ಗೈಸ್. ಇವಾಗ ನಮಗೆ ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಬರ್ತಿಲ್ಲ, ಎಂಡ್ ಹತ್ರ ನಮಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಕೊಡ್ಬೋದೇನೋ ಅಂತ ಅನಿಸ್ತಿದೆ, ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ, ನೋಡೋಣ ಗೈಸ್. ಇವಾಗ ನಾವು ಇಲ್ಲಿನೂ ನಮಗೆ ಕಾಣಿಸ್ತಿದೆ ಅದು. ಇವಾಗ ನಾವು ನಿಯರ್ ಬೈ 6.5 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಬಂದಿದ್ದೀವಿ ರಿಟರ್ನು. ఇక్కడ సమాధి, ಈ ಸಮಾಧಿ దగ్గర ಗೈಸ್, ಈ ಸಮಾಧಿ ಹತ್ರನೇ ಇಲ್ಲೇ ನಡ್ಕೊಂಡು ಬರೋ ಥರ ಕಾಣಿಸಿರೋದು. ఈ సమాధి దగ్గర గైస్ మేము నడుచుకొని వచ్చేది చూసింది 5.5 కిలోమీటర్స్ ఆಗಿದೆ కదా, ఫినిష్ అయ్యింది అక్కడ. ఓకే, ఓ ఏం సౌండ్ అది? ಗಾಯ್ಸ್ ನಿಯರ್ ಬೈ ನಮಗೆ 9 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಬಂದಿದ್ದೀವಿ, 2 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಇದೆ, ರಿಟರ್ನ್ ಫಿನಿಶ್ ಮಾಡ್ಕೋಬೋದು. ఇంకొకటి సమాధి దగ్గర ಇಲ್ಲಿ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿರುವಾಗ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಕಾಣಿಸಿರೋದು ಇಲ್ಲೇನೋ ಸಮಾಧಿ. ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ కదా ఇక్కడ ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಓಕೆ. ಇಲ್ಲೇ ಗಾಯ್ಸ್ ಕುತ್ಕೊಂಡಿರೋದು, ಅದು ಕುತ್ಕೊಂಡಿದ್ದೆ. సౌండ్ ఏది లేదు ఇవాళ ఇప్పుడు వచ్చేటప్పుడు, అదే
ಪೋಯಿನప్పుడు మనం ಚಾಲೆಂಜ್ ಆಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನಾನು ಎಲ್ಲ ಫಿನಿಶ್ ಮಾಡೋ ನಂದು ಅರ್ಥ ಆಯಿತು ಏನು ಗೇಮ್ ಅಂದರೆ ಈ ಚಾಲೆಂಜ್ ಗೇಮ್ ಹೆಂಗಿರುತ್ತೆ ಅಂತ ಅರ್ಥ ಆಯಿತು ನನಗೆ. ಗಾಯ್ಸ್ 1 ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ, ఫినిష్ ಮಾಡಿದ್ವಿ. హార్ట్ ఇప్పుడు కొంచెము నెమ్మదైంది గాయస్. 1 కిలోమీటర్లు ఉంది అంతే. ఫస్ట్ టైం కనిపించింది ఇంకో ఫస్ట్ సమాధి దగ్గర, ఎక్కడ రోడ్లో కదా, మెయిన్ రోడ్లో ఉంది గాయస్. పైకి ఎక్కుతా ఉంది లొకేషన్ ఉంది కదా. ಈ ಮರ ಹತ್ರ ನಮಗೆ ಕಾಣಿಸಿರೋದು ಫಸ್ಟ್ ಟೈಮು. ఏమది నీ బైక్ అది? అమ్మో గుండె జల్ అనేది. ఫినిష్ చేద్దాం బా అక్కడ. మేము 2 బైకಲ್ಲೇ ಬಂದಿರೋದು ನಾವು ಇಬ್ಬರು. ಓಕೆ ಸ್ಟಾಪ್ ಚಿ ಓಕೆ ಗಾಯ್ಸ್, ಇವಾಗ నా కాలు పట్టేసింది. ಇಲ್ಲಿ పట్టుకుందిరా, ఫినిష్ చేద్దాం. ನಾನು ತೋರಿಸ್ತೀನಿ ನೋಡಿ. ಇದು ಗಾಯ್ಸ್ ಆಲ್ರೆಡಿ 2 ರೂಪೀಸ್ ಕಾಯಿನ್ ಹಾಕಿದ್ದೀವಲ್ವ, ಸೊ ಅಲ್ಲೇ ಇರುತ್ತೆ. ಸೊ ಯಾರು ತಗೊಂಡ್ರೂ ಅವ್ರಿಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಬರ್ಬೋದು. ಹಿಂಗೆ ಆಗ್ತಾರೆ ಮರಗಳಿಗೆ ಒಂದು ಇಯರ್ಸ್ ಆಫ್ ಬ್ಯಾಕ್ ಹಿಂಗೆ ಹೊಡಿರ್ತಾರೆ. ಯಾಕಂದರೆ ನೆಗೆಟಿವ್ ಎನರ್ಜೀಸ್ ಎಲ್ಲ ಮರಗೆ ಇರಬೇಕಂತ, ಆಚೆ ಬರಬಾರ್ದು ಅಂತ. ಸೊ ಹಂಗಿರ್ತಾರೆ. ఓకే గైస్, మేము చివరి సెల్ఫీ ఇక్కడ తీసుకోబోతున్నాము. దిలీప్ ఒక ఫోటో సెల్ఫీ తీసుకుంటామట, అది ఆఫ్ చేసి ఇది అవసరం లేదు. ఓకే గైస్, ఇది ఉంది. అయ్యో ఏమైందన్న? ఓకే రెడీ, ఫోటో తీసుకోండి మీ ఫోన్లో. గైస్ పట్టుకో, ఇది కూడా పట్టుకో. దగ్గరకు రా నువ్వు కూడా. మేము ఈ ఛాలెంజ్ని పూర్తి చేసాం. సో మాకు ఏ ఇబ్బంది లేకుండా కొన్ని చిన్న ರಿಯಾಕ್ಷನ್ಸ್తో ಎತ್ತ ವಸ್ತಂದ ವೆಹಿಕಲ್ ವಸ್ತಂದ ಗೈಸ್. ಮೇನ್ ರೋಡ್ ಅಲ್ವಾ, ಸೊ ಹೋಗಬೇಕು. ಸೊ ಅದು గైస్, ఇది జాస్తి డేంజరస్ మర. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. మా వెనక ఏది రాకూడదు అనుకుంటున్నాం. ప్లీజ్, మేము ఇది మీకు ఇబ్బంది పెట్టడానికి చేసింది కాదు, మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టడానికి కూడా చేసింది కాదు. ఇక్కడ ఏదైనా అదృశ్య శక్తులు ఏదైనా ఉంటే మమ్మల్ని క్షమించండి. మేము తప్పు చేయడానికి రాలేదు, మీకు ఇబ్బంది పెట్టడానికి కూడా కాదు. ಅರ್ಥ చేసుకుంటారని ಅನ್ಕೊಂటున్నా. ಸೊ ಇದಿತ್ತು ಗೈಸ್. ನಮಗೆ ಏನಾಗಿದೆ ಅಂದರೆ ಚಾಲೆಂಜ್ యాక్సెప్ట్ ಮಾಡುವಾಗ ಎಲ್ಲ ಅಲರ್ಟ್ ಆಗಿದೆ. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అలర్ట్ అయినాయి అన్నీ. గోస్ట్ ఫినిష్ అయ్యేంత వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. ఎప్పుడని ఫినిష్ చేసామో రిటర్న్ తిరిగేటప్పుడు వెనక్కి తిరగకూడదు ಅన్నారు కదా, నేను వెనక్కి తిరగల. అందుకే ಕ್ಯಾಮ್ರಾ వెనక్కి పెట్టా. ಹಿಂದೆ ನೋಡಬಾರ್ದು ಅಂತಾರೆ. ಫಿನಿಶ್ ಮಾಡಿದ ಮೇಲೆ ನಾನು ಹಿಂದೆ ನೋಡಿಲ್ಲ, ಪಕ್ಕ ಮಾತ್ರನೇ ನೋಡಿದ್ದೀನಿ. ಲೆಫ್ಟ್ ಸೈಡು ಹಿಂದೆ ಮುಂದೆ, ಅದು ಲೆಫ್ಟ್ ಸೈಡು ರೈಟ್ ಸೈಡು ಮುಂದೆ ಮಾತ್ರ ನೋಡಿದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ನೋಡಬಾರ್ದಂತೆ, ಅದೇ ರೂಲ್ಸ್. ಅದು 11 ಮೈಲ್ ಚಾಲೆಂಜಿದು. ಸೊ ಇವಾಗ ಇಲ್ಲಿ ಫಿನಿಶ್ ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಮನೆಗೆ ಹೋಗ್ತೀವಿ. ನಮಗೆ ಏನೂ ಆಗಬಾರ್ದು ಅಂತ అనుకుంటుದ್ದೀವಿ ಮನೆಗೆ ಹೋಗೋವರೆಗೂ. మాకేం కాకూడదు అనుకుంటున్నాం. సో మీకు స్టోరీ అంతా ఒక ఎలా ఉంటుంది, వాటి ఛాలెంజ్ ఏంటి, ఫస్ట్ నుంచి మేము ఏమేమి చేసాము అదంతా ఒక లిస్టు ఇదో సైడ్లో పెడుతున్నాను చూడండి. ఇలా ఉంటుంది గేమ్. ఓకేనా? సరే దిలీప్, ఓకేనా? ఓకే. ಭಯ ಮನೋಡು ಭಯಪಡ್ತೆ, ಭಯ ಬೀಳಿದ್ರೆ ಇವನು ಹೆಂಗಂದರೆ ಸ್ಮೈಲು ಜಾಸ್ತಿ ಬರುತ್ತೆ. ಏನನ್ನ
ಹೆಂಗಂದನ ಈ ಥರ ಬರುತ್ತೆ. ಅದೇ ನನಗೆ ಬೂಸ್ಟು. ಯಾಕಂದರೆ ಸ್ವಲ್ಪ ಇವ್ರಿಗೆ ಕ್ಲಿಯರಾಗಿದ್ದಾನೆ, ಜಾಸ್ತಿ ಭಯ ಇಲ್ಲ, ಅಂದರೆ ಆ ಥರ ಫೋಕಸ್ ಆಗಿದ್ದಾನೆ ಅಂತ ನನಗೆ ఎనర్జీ ಆಗಿದ್ದಾನೆ ಅಂತ అనిಸುತ್ತೆ. నాకు ఇతనిలో ఎనర్జీ ఉంది, అందుకే నాకు ఈ టీమేట్ అంటే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇతనితో చేయడం. అందుకోసమే నాకు ఇతను రాకపోయినా ఫోర్స్ చేసి పిలుచుకొని వచ్చుకుంటాను నేను. పదమా దిలీప, అదే అడిగినా ఇతను ఫుడ్ కూడా తినలేదు, చెప్తే కూడా మనం చూద్దాంలేనా, షూట్ అయిపోలేదు, అది డెడికేషన్. సో ఓకేనా, బాయ్.